హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వీడియోలో వచ్చేసి కొడైకెనాల్ 2 days ట్రిప్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను బెంగళూరులో ఉన్నాను. ఇదే మన బస్ అండ్ ఇక్కడ నుండి కొడైకెనాల్కి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ బై ఎయిర్ ద్వారా మీరు కొడైకెనాల్ వెళ్ళాలనుకుంటే మధురై ఎయిర్పోర్ట్ నియరెస్ట్ ఉంది. 120 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుండి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ కోయంబత్తూర్ నుండి కూడా వెళ్ళొచ్చు. నేను హైదరాబాద్ నుండి బెంగళూరుకి బై ట్రైన్ అయితే వచ్చాను. ఈ బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 1400 అయితే పడింది. నైట్ 10కి స్టార్ట్ అయితే మార్నింగ్ 7 వరకు అయితే రీచ్ అవుతాము కొడైకెనాల్కి. వీళ్ళు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ అవ్వగానే సీనరీస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కొండల మధ్యలోకి వెళ్ళి అయితే ప్రయాణిస్తున్నాము. ఇంకొక 1 hour వరకు అయితే ఘాట్ రోడ్సే ఉంటాయి. దెన్ కొడైకెనాల్కి రీచ్ అవుతాం. ఫైనల్లీ కొడైకెనాల్కి అయితే రీచ్ అయ్యాను. ఇదే హోటల్లో నేను ఉండబోతున్నాను. చలి అయితే వేరే లెవెల్ ఉంది ఇక్కడ. ఇప్పుడే రూమ్లోకి చెక్ ఇన్ అయితే అయ్యాను. అండ్ ఈ రూమ్ వచ్చేసి నాకు 1200 per night అయితే పడింది. రూమ్ అయితే చాలా నీట్గానే ఉంది. హోటల్ పేరు వచ్చేసి హోటల్ కుక్కర్స్ అని ఉంటుంది. ఇది నేను గోఐబిబో యాప్లో బుక్ చేశాను. హోటల్లో ఫస్ట్ ఫ్లోర్కి వస్తే రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ నుండి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. హోటల్ బయటికి అయితే వచ్చేసిన గాయ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను లోకల్ సిటీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. వెదర్ 15 degrees అయితే ఉంది. ఇక్కడ చాలా చలిగా ఉంది. ఇది వచ్చేసి కొడైకెనాల్ లేక్ అని అంటారు. ఇక్కడ మీరు బోటింగ్ చేయాలనుకుంటే చేయవచ్చు. దీని ఛార్జెస్ కూడా వీడియోలో పెడతాను. ఈ ప్లేస్ వచ్చేసి బ్రియాంట్ పార్క్. కొడైకెనాల్ లేక్ పక్కనే ఉంటుంది. ఈ పార్క్ ఓవరాల్ 20 acres ఉంటుంది. ఇక్కడ చాలా రెస్టారెంట్స్లో బిర్యానీ అయితే దొరుకుతుంది. అండ్ వెజ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ డే కోసం నేను లోకల్ సైట్ సీయింగ్ టూర్ ప్యాకేజ్ అయితే బుక్ చేస్తున్నాను. అండ్ ఇది కేవలం 400 రూపీస్కే ఉంటుంది. బస్లో ఫుల్ డే కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకెళ్తారు. టూర్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నా హోటల్ పక్కనే ఉంది. సో నేను బై వాక్ వచ్చాను. అండ్ ఇదే మన బస్. ఈ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కుక్కర్స్ వాక్ అని ఉంది. లక్కీలీ ఈరోజు అంత ఫాగ్ అయితే లేదు. ఫాగ్ ఉంటే మాత్రం విజిబిలిటీ అంత ఉండదు. బయటికి రాగానే ఇలా చాక్లెట్ స్టోర్స్ అయితే ఉంటాయి. కొడైకెనాల్లో హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా ఫేమస్. మీరు తప్పకుండా ట్రై అయితే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి గ్రీన్ వ్యాలీ. ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల క్లియర్గా అయితే ఏం కనిపిస్తలేదు. ఈ ప్లేస్ వచ్చేసి పిల్లర్ రాక్స్ అని అంటారు. ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల ఏం కనిపిస్తలేదు. ఫాగ్ లేకుంటే ఇలా కనిపిస్తుండే.
ఫైనల్లీ మోస్ట్ ఫేమస్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. మంజుమల్ బాయ్స్ స్టోరీ అంతా ఇక్కడనే అయింది. మీరు ఈ మూవీ చూడకుంటే మాత్రం తప్పకుండా చూడండి. ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా 10 to 20 రూపీస్ ఎంట్రీ టికెట్ మాత్రమే ఉంటుంది. సో 200 to 300 క్యాష్ అయితే క్యారీ చేయండి. ఈ ప్లేస్ వచ్చేసి గునా కేవ్. ఈ ప్లేస్కి గునా వర్డ్ ఎలా వచ్చింది అంటే 1991లో కమల్ హాసన్ మూవీ గునా అని ఇక్కడనే షూటింగ్ అయింది. సో అప్పటి నుండి గునా కేవ్స్ అని పిలుస్తున్నారు ఈ ప్లేస్కి. ఇంకో పేరు వచ్చేసి ద డెవిల్స్ కిచెన్ అని కూడా అంటారు. మంజుమల్ మూవీ తర్వాతనే ఇంత పబ్లిక్ రావడం అయితే స్టార్ట్ చేశారు అంట. ఈరోజు వీకెండ్ కూడా కాదు, అయినా ఇంత పబ్లిక్ అయితే వచ్చారు ఇక్కడ. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఈ ప్లేస్లో 13 పీపుల్ అయితే చనిపోయారు అంట ఇప్పటి వరకు. సో అప్పటి నుండి గేట్స్ అయితే వేశారు, ఎవరు లోపలికి పోవద్దు అని. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి మోయర్ పాయింట్ అని అంటారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంది ఇక్కడ. కొడైకెనాల్లో చుట్టుపక్కల బైసన్స్ చాలా ఎక్కువగా ఉంటారని విన్నాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.